జీవితంలో ఈ 7 దినాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. మట్టల ఆదివారం నుంచి ఈస్టర్ అనే పునరుత్థానపు ఆదివారము ఆరాధన దాకా ఉన్నటువంటి ఈ 7 దినాలు చాలా పరిశుద్ధమైన దినాలు, ప్రశస్తమైనటువంటి దినాలు. ఆమేన్. కాబట్టి ఈ 7 దినాలు మనమందరం కూడా దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట ప్రార్థన ద్వారా ఎక్కువగా మనం ఆయనతో గడిపే బిడలముగా మన ముందుముగాక. ఆమేన్. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుంచి ఒక 10 వచనాలు నేను చదువుతాను. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పేగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారావాహక పశువు పిల్లయునైనా చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తాము ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చున్నను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెలుచునిన వారును వెనుక వచ్చుచునిన వారును దావీదు కుమారునికి జయము జయము అనే దగ్గర పుట్నోట్లో 1 అని ఉంటుంది. ఆ 1 జయము అనగా అర్థం హోసన్న. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిరి. హల్లెలూయా. ఆయన 20వ అధ్యాయం 29వ వచనాన్ని మనం అక్కడ గమనించినప్పుడు ఆయన గలిలయలో తన ప్రసంగాన్ని ముగించుకొని యెరూషలేమునకు వెళ్ళాలని బయలుదేరిపోతూ ఉంటే బహు జనసమూహం ఆయన వెంబడిస్తూ ఉంది. ఆ జనసమూహం వెంబడిస్తూ ఆయనతో వస్తూ ఉన్నప్పుడు యోర్దాను నదికి అద్దరిలో ఉన్నటువంటి యూదయ ప్రాంతమునకు వెళ్ళిన తర్వాత బహు జనసమూహములో నుండి ఆయన తన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి వారితో ఈ మాటలు అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడయ్యా అంటే, ఇదిగో యెరూషలేమునకు వెళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. అంటే 20వ అధ్యాయం 18వ వచనంలో చెబుతూ ఉన్నాడు. ఎవరు కూడా కలవరపడకూడదని, ఆ జనసమూహం అంతా కూడా బాధపడకూడదని తనతో ఉన్నటువంటి ఆ 12 మంది శిష్యులను ప్రక్కకు తీసుకెళ్ళి చెబుతూ ఉన్నాడు. ఆమేన్. ఆ చెప్పి ఆయన వెళుతూ ఉన్నప్పుడు ప్రయాణం కొనసాగించి వెళుతూ ఉండగా ఆ ప్రయాణంలో ఎరికోలో నుంచి ఆయన వెళుతూ ఉంటాడు. ఎరికో పట్టణం నుండి వెళుతూ ఉండగా ఆయన వెళుతూ ఉన్నప్పుడు బహుజన సమూహం కూడా ఆయనతో కలిసి వెళుతూ ఉంది. ఆ కలిసి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక 2 గుడ్డివారు ఉంటారు. ఆ గుడ్డివారు 2 కూడా యేసుప్రభు వారు మమ్మల్ని స్వస్థపరచండి అని వారిని అడుగగా యేసుప్రభు వారు వారిద్దరిని కూడా స్వస్థపరచి యెరూషలేములో ఉన్నటువంటి యెరూషలేముకి దగ్గరగా సమీపముగా తూర్పు వైపున ఉన్నటువంటి ఆ ఒలీవ కొండ దగ్గర ఉండే బేత్పేగకు అంటే బేతనేయకు గ్రామానికి అక్కడ వచ్చాడు. ఆ బేతనేయ గ్రామానికి వచ్చిన వెంటనే అంటే అది అక్కడ ఒలీవ కొండ అంటారు. అంటే యాక్చువల్గా అది ఒలీవల తోట. ఒలీవ తోట ఉంది కాబట్టి ఆ కొండ మీద అన్ని ఒలీవ చెట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమన్నారు? ఒలీవ కొండ. ఇప్పుడు మన దగ్గర ఒక కొండ ఉంది, ఆ కొండ చుట్టూ కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆ కొబ్బరి చెట్లు ఉండే కొండ అంటాం సహజంగా, అంటే షార్ట్గా. అలాగే అది ఒలీవ కొండ, ఒలీవ చెట్లతో నిండి ఉంది కాబట్టి అంటే నేను వెళ్ళొచ్చాను, చూశాను దాన్ని. యేసు ప్రభువారు ఏ ఒలీవ చెట్టు కాడైతే మోకరించి ప్రార్థన చేశాడో ఆ చెట్టు 2000 సంవత్సరాలైనా కూడా ఈ రోజు కూడా ఉంది. ఆమేన్. ఆనాటి 2000 సంవత్సరాల కాలం నాటి ఆ మొద్దులు అంటే ఆ చెట్ల మాన్లు ఇంకా చిగురుస్తూనే ఉన్నాయి. ఇప్పటికి కూడా కాయలు కాస్తూనే ఉన్నాయి. దాన్ని చుట్టూ కంచి వేసి ఎవరు వెళ్లకుండా తోటమాలి మాత్రం వెళ్ళి వాటిని భద్రపరచడానికి దాన్ని చాలా భద్రపరుచున్నారు. ఈరోజు మనం ఎవరైనా వెళితే అది వాస్తవం అనటానికి
ఈరోజు కూడా అక్కడ మనకు ఆనవాళ్ళు ఉన్నాయి, ఒలివ చెట్లు ఉన్నాయి, ఒలివ కొండ ఉంది. హల్లెలూయా. ఈరోజు అక్కడ ఉన్నటువంటి వారందరి నమ్మకం, బైబిల్ చెబుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన అంశం, యేసు ప్రభువు రాకడలో మరలా ఆ ఒలివ కొండ మీదకి రాబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ యెరూషలేము దేవాలయం ఏదైతే ఉందో, ఆ యెరూషలేము దేవాలయానికి తూర్పున ఆ ఒలివ కొండ ఉంటుంది. ఆ ఒలివ కొండకు ఆ యెరూషలేము దేవాలయానికి మధ్యలో ఒక వాగు ఉంటుంది. ఆ వాగు పేరే కెద్రోను వాగు. మనం చాలాసార్లు చెప్పాం, కెద్రోను వాగు అంటూ ఉంటాం కదా. ఆ కెద్రోను వాగే, ఆ కెద్రోను వాగు దాటుకొని వెళితేనే ఒలివల తోట. ఆ ఒలివ కొండ నుంచి ఆ కెద్రోను వాగు దాటుకొని వస్తేనే యెరూషలేం. ఆ యెరూషలేముకి తూర్పున ఉన్నదే ఒలివల తోట. ఆ ఒలివల తోట అనేది సముద్ర మట్టానికి 2640 అడుగుల ఎత్తులో ఆ ఒలివల కొండ ఉంది. ఆ టెంపుల్ మౌంట్ అనేది ఒకటి ఉంటుంది అక్కడ. ఆ టెంపుల్ మౌంట్కి 318 అడుగుల ఎత్తులో ఉంది. ఆ ప్రదేశంలోనే యేసు ప్రభువారు శిలువ మరణం పొంది పునరుత్థానుడై తన ప్రజలతో తన శిష్యులతో 40 దినాలు గడిపిన తర్వాత ఆయన ఆరోహణమైనటువంటి స్థలమే ఈ ఒలివల ప్రాంతం. ఆమేన్. యేసు ప్రభువారు అప్పగింపబడింది ఒలివల ప్రాంతంలోనే, యేసు ప్రభువారు ఆరోహణమైంది అదే ఒలివల ప్రాంతంలోనే, యేసు ప్రభువారు రేపు రాకడలో వచ్చేది కూడా అదే ఒలివల ప్రాంతం మీదకే వస్తాడు. ఆమేన్. ఈరోజు ఆ ఒలివల ప్రాంతంలో ఆ ఒలివల కొండ మీద ఈరోజు యేసు ప్రభువారిని ఊరేగించినటువంటి దినం ఈరోజు. అది ఒక పండుగ దినం. ఆమేన్. అపొస్తల కార్యము 1వ అధ్యాయం 9వ వచనం నుంచి 12వ వచనం దాకా చూస్తే, అపొస్తల కార్యాలు 1వ అధ్యాయం 9 నుంచి 12 దాకా ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను అంటారు. ఎప్పుడు ఆరోహణమయ్యాడు? ఆయన మరణించి పునరుత్థానుడై కొన్ని దినాల తర్వాత ఆరోహణమయ్యాడు. ఎందుకు ఈ వాక్యాన్ని మీకు చూపిస్తున్నానంటే, ఆరోహణమాయను అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుండరి, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో. బాగా గమనించండి ఈ వాక్యాన్ని. ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఆ మాట ఎప్పుడైతే వారితో చెప్పారో తరువాత అప్పుడు వారు ఒలీవల అనబడినటువంటి కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. అప్పుడు యేసు ప్రభువారు ఎక్కడ ఆరోహణమైనట్టు? ఒలీవల కొండ మీద ఆరోహణమయ్యాడు. ఇప్పుడు ఆరోహణమైంది ఒలీవల కొండ మీద. ఇప్పుడు ఎప్పుడు మరలా తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడ తిరిగి వస్తాడు? జకర్యా పుస్తకం 14వ అధ్యాయం 4వ వచనాన్ని చూస్తే, ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా. ఆమేన్. రేపు మళ్ళీ ఎక్కడ పెడతాడు ఆయన పాదాలు? అదే ఒలీవ కొండ మీద పెడతాడు. ఇప్పుడు ఎక్కడ ఆరోహణమయ్యాడు? అదే ఒలీవ కొండ మీద ఆరోహణమయ్యాడు. మీరు వెళ్తే యెరూషలేము కొన్ని వేల సమాధులు ఉంటాయి. ఎక్కడ? ఒలీవ కొండ మీద. చచ్చిపోయిన వాళ్ళే కాదు, చనిపోయిన వాళ్ళే ఒక పక్క ఉంటాయి. బ్రతికిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉన్నారు అక్కడ. మీకు అర్థమవుతుందా? యెరూషలేం చుట్టూ ప్రాంతంలో కోటీశ్వరులు, పెద్ద వాళ్ళు, జీవ సమాధి కాదు, కోటీశ్వరులు గతంలో ఎలాగ సమాధిని వారి కొరకు తొలిపించుకొని ఉన్నారని మనం లేఖ చదువుతామో, ఇప్పుడు యోహాను కొరకు సమాధి తొలిపించుకున్న యేసు ప్రభువుని తీసుకెళ్ళి ఎలాగైతే పెట్టారో అలాగే అక్కడ సమాధులు కట్టుకొని ఉన్నారు. నేను చచ్చిపోతే ఆ సమాధి మీద ఉన్నాడు, రాత్రిని తీసి అక్కడ భూస్థాపితం చేయండి. ఎందుకు? ముందే రిజర్వేషను. యేసు ప్రభువారు అక్కడికి వస్తారు. యేసు ప్రభువారు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మొదట లేస్తారు అన్నటానికి నిదర్శనం మేము ముందుగా లేయాలి. యేసు ప్రభువారు మేము అంటే మమ్మల్ని ఎక్కడైతే భూస్థాపన చేశారో అక్కడ పాదాలు పెట్టబోతున్నాడు కాబట్టి ఆ స్థలంలో ముందుగానే రిజర్వేషన్ చేసుకున్నారు. ఇప్పుడు సమాధులు కట్టబడి ఉంటాయి కానీ వాటిల్లో శరీరాలు ఉండవు, ఖాళీ సమాధులు ఉంటాయి చాలా.
ఏంటి ఇదంటే బర్త్ డేట్ మాత్రం ఉంటుంది, డెత్ డేట్ ఇంకా రాయిలా. మీరు అక్కడికి వెళ్ళి చూస్తే విచిత్రం ఏంటో తెలుసా, వాళ్ళు పుట్టిన తేదీతో ఉంటుంది రాయి మీద, సమాధి రాయి మీద వారి పేరు ఉంటుంది, వారు పుట్టిన జన్మం ఆ జన్మదినం ఉంటుంది, కానీ మరణ దినం అనేది రాయలే. ఎందుకో తెలుసా, అంటే ఇంకా వాళ్ళు మరణించాల, ముందుగా రిజర్వేషన్ చేసి పెట్టుకున్నారు, అంత ఫార్వర్డ్గా ఉన్నారు అక్కడ. హల్లెలూయా. అంటే దాని అర్థం ఈ యెరూషలేమునకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే పవిత్రమైన స్థలాలు ఉన్నాయో, పుణ్యక్షేత్రం అంటాం కదా, ఏదైతే పుణ్యక్షేత్రం పవిత్రమైన క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో అతి అతి ప్రాముఖ్యమైనటువంటి పవిత్రమైన ప్రాంతం ఒలీవల కొండ. ఆమేన్. చుట్టూ యేసుప్రభు వారి యొక్క జీవితంలో ఈ ఒలీవల కొండ చాలా ప్రాముఖ్యమైనదిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన మరణించి ఆరోహణమైనది ఆ స్థలమే. ఆయన మరణించడానికి ముందు 7 రోజుల ముందు ఆ పవిత్రమైనటువంటి 7 దినాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు ఊరేగించుకుంటూ వచ్చినటువంటి స్థలము కూడా ఆ ప్రాంతమే. ఈరోజు యేసుప్రభు వారు గాడిద మీద ఎక్కి అందరూ కూడా హోసన్నా జయమే అని ఊరేగించుకుంటూ వచ్చింది కూడా ఆ ప్రాంతమే. అంటే ఆయన జీవితంలో ఆ 33.5 జీవితంలో ఒలీవ కొండ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలం. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 14:26 నుంచి 46 దాకా మనం చూస్తే, మార్కు సువార్త అంటే చదవాల్సిన అవసరం లేదు, నేను మీకు చెప్తున్నాను. మార్కు సువార్త 14వ అధ్యాయం 26వ వచనం నుంచి 46వ వచనం దాకా చూస్తే, యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్ళాడు ప్రార్థించడానికి? ఒలీవ కొండ మీదకి వెళ్ళాడు. ఎవరికి ప్రార్థించడానికి వెళ్ళాడు? తండ్రి అయిన దేవునికి ప్రార్థించడానికి వెళ్ళాడు. తండ్రి అయిన దేవునికి ప్రార్థిస్తూ ఆయన చెమటను రక్తముగా మార్చి బిందువులుగా పడిన స్థలం ఏది? ఆ ఒలీవల కొండే. తను అప్పగింపబడినటువంటి స్థలం ఏది? ఆ ఒలీవల కొండే. కాబట్టి ఆయన జీవితంలో ఈ ఒలీవల కొండ అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. హెస్కేలు 11:23 చూస్తే, హెస్కేలు పుస్తకం 11వ అధ్యాయం 23వ వచనం, మరియు యెహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశనున్న కొండకు పైగా నిలిచెను, అది కూడా ఒలీవల కొండే. ఆమేన్. ఇస్కరియోతు యూదా యేసుప్రభు వారిని ముద్దు పెట్టుకున్నటువంటి స్థలం అదే ఒలీవల కొండ. అధికారులందరూ వచ్చి యేసుప్రభుని అరెస్టు చేసిన స్థలం అది ఒలీవల కొండే. హల్లెలూయా. ఆయన బేత్పగే అంటే బేతనియా అనే స్థలం నుంచి యెరూషలేం ప్రాంతానికి 3 కిలోమీటర్ల దూరం. ఆ 3 కిలోమీటర్ల దూరం ఆ రోజు ఆయన ఊరేగించబడ్డాడు. హల్లెలూయా. ఆ బేతనియా ఎక్కడుందయ్యా అంటే లాజరు ఇల్లుండే దగ్గర బేతనియా ఉంది. ఆమేన్. యోహాను 12:1 అంటాడు, కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరున్న బేతనియకు పస్కా పండుగ 6 దినముల ముందుగా వచ్చెను అని ఉంటుంది. బేతనియా అనగా బేదల నివాసము. బేతనియా అంటే ఏంటి? బీదల అంటే పేదవాళ్ళు నివసించేటటువంటి ఇల్లు, పేదవారి ఇల్లు, బీదల నివాసము. ఆమేన్. క్రీస్తు జీవించినటువంటి దినాల్లో ఆయన అడుగుపెట్టిన ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి ప్రాంతం ఈ బేతనియా. ఆమేన్. ఆ ఒలీవ కొండ ఏదైతే ఉందో ఆ కొండకి అంచునుంటుంది ఈ ప్రాంతం. అంచున్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం. ఆ బేతనియా అనేటువంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతంలో మార్తా, మరియా, లాజరు నివసించారు. ఒక మనిషి ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించబడటానికి యేసుప్రభు వారు చేసినటువంటి బోధల్లో ఎక్కువగా బోధ చేసి మారు మ్రోగినటువంటి ప్రాంతం ఈ బేతనియా. సియోను అనే కుష్ఠరోగి ఉన్నటువంటి స్థలము కూడా ఈ బేతనియే. ఆమేన్. అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా
ఆయన బోధలు విని ఆయన ఆరాధించి ఆయన వెంబడిస్తూ ఉంటారు. అక్కడ కనీసం కుటుంబ సభ్యులు కూడా, బంధువులు కూడా అతను సమీపించేవారు కాదు. ప్రజల చేత, సమాజం చేత చీదిరించబడినటువంటి ఆ కుష్ఠరోగిని యేసుప్రభువు వారు దగ్గరికి తీర్చుకున్నటువంటి స్థలము కూడా బేతనియే. ఆమేన్. అతని కుష్ఠరోగం ఉందని బంధువులు దూరంగా పెట్టారు, ఆయన వారు దూరంగా పెట్టారు, కుటుంబ సభ్యులు దూరంగా పెట్టారు, గ్రామస్తులు దూరంగా పెట్టారు. యేసుప్రభువు వారు ఆ బేతనీకి వెళ్తే సీమోను అనే కుష్ఠరోగి అతని దగ్గరకు వచ్చి, సీమోను, ప్రభువా నన్ను స్వస్థపరచాయి అని ఆ కుష్ఠ చేతులతో యేసుప్రభువు వారి దగ్గరికి వస్తే ఆయన ప్రశస్తమైనటువంటి చేతులతో తనను ముట్టి స్వస్థపరిచిన స్థలము కూడా బేతనీయ. ఆమేన్, హల్లెలూయా. మరణ ఛాయలలో చిక్కుబడి చనిపోయినటువంటి లాజరుది కూడా అదే బేతనీయ. ఆమేన్. శరీరంలో జీవక్రియలు, రక్త ప్రసరణ, గుండె కొట్టుకోవడం ఆగిపోయి 4 రోజులైంది. ఆమేన్. 4 రోజుల తర్వాత క్రీస్తు పలికినటువంటి శక్తి కలిగిన మాటకు జీవము లేని శరీరంలో మళ్ళా జీవం వచ్చింది. ఆ జీవం వచ్చిన తర్వాత లాజరు మళ్ళా బయటకు వచ్చాడు. హల్లెలూయా. అందుకంటాడు యేసుప్రభువారు, పునరుత్థానమును నేనే, జీవమును నేనే అని సగర్వంగా ప్రకటించాడు. హల్లెలూయా. ఆ సగర్వంగా ప్రకటించిన స్థలము కూడా బేతనీయే. ఆమేన్. అంటే ఒక్కొక్క స్థలానికి ఒక్కొక్క హిస్టరీ, యేసుప్రభువారు గాడిద ఎక్కాడు. యేసుప్రభువారు గాడిదనెక్కి గాడిదను తీసుకొచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వారంతా ఏం చేశారు? ముందుగా వారి మీద ఉన్నటువంటి వస్త్రాలు ఆ గాడిద మీద వేశారు. ఆ గాడిద మీద వేసిన తర్వాత యేసుప్రభువారు ఆ గాడిదను ఎక్కాడు. ఆ గాడిదను ఎక్కిన తర్వాత కొంతమంది ఏం చేస్తారు? గాడిద నడిచొస్తూ ఉంటే దారి పొడవునా వారి మీద పై వస్త్రములు పరిచారు. ఇప్పుడు సహజంగా మనం అంటే ఇక్కడ తక్కువేం, కానీ పల్లెటూర్లలోకి వెళితే కొన్ని రథాలు వెళ్ళేటప్పుడు నీళ్లు పోస్తారు, కొన్ని రథాలు వెళ్ళేటప్పుడు చీరలు, పంచెలు, ఆవులు అవి నడుస్తూ ఉంటాయి, రథం వెళ్తూ ఉంటే పరుస్తూ ఉంటారు. ఆనాడు ఆదిలో యేసుప్రభు వారికి చేసిన కార్యాలు ఇవన్నీ కూడా. యేసుప్రభు వారు వెళ్తూ ఉంటే గాడిద మీద బట్టలు వేసిన తర్వాత కొంతమంది ఆ నేల మీద బరుస్తూ ఉంటాయి. ఈరోజు బాగుంది, అది సిమెంట్ వేశారు, చాలా స్ట్రాంగ్గా. నేను వెళ్ళొచ్చాను కాబట్టి పరిచారు. కొంతమంది కొమ్మలు పరిచారు, హోసన్నా జయమని ఊరేగించారు. అప్పుడు అది కట్టబడి ఉన్న గాడిదను విప్పదీశాడు దేవుడు. కట్టబడి ఉన్నటువంటి గాడిదను విప్పదీసి ఆయన కూర్చున్నప్పుడు ఆ గాడిద నడిచే స్థలములో ఆ గాడిద పాదములకు భూమి తగలకుండా గుడ్డలు పరిచారు, మట్టలు పరిచారు, కొమ్మలు పరిచారు. దాన్ని చాలా దివ్యంగా గౌరవించారు. దేనిని? గాడిదని. ఇందులో ఒక లాజిక్ ఉంది. యేసుప్రభువు వారు గాడిదని దిగాడు, వెళ్ళిపోయాడు, శ్రమలు అవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆ ప్రాంతంలో విడిచిపెట్టబడిన తర్వాత ఆ గాడిద చాలామంది ఒక దగ్గర గుమికూడి ఉంటే మళ్ళా పోయిందంట. ఎక్కడికి? ఆ జనాల దగ్గరికి. ఇంతమంది జనాలే కదా నన్ను ఊరేగించింది, ఇంతమంది జనాలే కదా నా మీద గుడ్డ వేసింది, ఈ జనాలే కదా నన్ను గుడ్డపరిచి నన్ను నడిపించింది అని మళ్ళీ ఏం చేసింది? అదే విధంగా చేయించుకోవాలని మళ్ళీ అరిసిందంట. అరిసరికి ఆడ ఉన్న వాళ్ళంతా దాన్ని ఏం చేశారు? తరుముకున్నారు. మరి ముందెందుకు తరుముకోలేదు? యేసయ్య దాని మీద ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య దాని మీద ఉన్నప్పుడు దానికి విలువ వచ్చింది. యేసయ్య లేనప్పుడు అదే జీవితం కావాలని చూసింది. వాళ్ళు ఏం చేశారు? తరుముకున్నారు. మరి నీ మీద యేసయ్య ఉన్నాడా లేదా? యేసయ్య నీతో ఉంటే నీకు విలువ, యేసయ్య నీలో ఉంటే నీకు విలువ, యేసయ్య నీ కుటుంబంతో ఉంటే నీ కుటుంబానికి విలువ. యేసయ్య నీ కుటుంబాన్ని నుంచి విడనాడాడు అనుకో, నీ కుటుంబానికి విలువ లేదు, నీ జీవితానికి విలువ లేదు, నువ్వు పీల్చే ఊపిరికి కూడా విలువ లేదు. హల్లెలూయా. ఆయన ఎలాగొచ్చుచూ ఉన్నాడు? జకర్యా 9:9 అంటాడు, రాజు నీతిపరుడను రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచూ ఉన్నాడని యెరూషలేముతో చెప్తా ఉంది. సియోను కుమార్తె చెప్పేది నూతన నిబంధనలో కాదు, పాత నిబంధనలో చెప్తా ఉంది. ప్రవచనం జకర్యా 9:9 రాజు, నేను పగడాల ప్రవీణ్ అని అంటాడు, నా రాజు అంటాడు అతను. ప్రతి వీడియోలో అతని వీడియోస్ చూస్తే మీరు నా రాజు అంటాడు, మై కింగ్ అంటాడు అతను.
బైబిల్ అంటుంది రాజు నీతిపరుడు, రాజు రక్షణ గలవాడు, ఆ రాజు దీనుడు. ఇన్ని గుణములు కలిగినటువంటి రాజు గాడిద పిల్లను ఎక్కి సమాధానంతో నీ ఎదుకు వస్తూ ఉన్నాడు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభువు వారు ఎందుకు గాడిదను ఎక్కాడు? ఇప్పుడు కూడా యేసుప్రభువు వారి జీవితంలో మనం గమనిస్తే ఆయన ఎప్పుడు గొప్ప వాటిని ఎన్నుకోలా, ఘనమైన వాటిని ఆయన ఎప్పుడు ఎన్నుకోవాలా. మీరు గమనించండి. ఎందుకంటే కొన్ని జంతువులు ఆ రోజుల్లో, ఇప్పుడు మీరున్నారు, ఫ్యామిలీ వెహికల్ వేరే, ఒక యూనికానో లేకపోతే హోండా సీటో తీసుకొని, ఒక స్ప్లెండర్ తీసుకొని భార్యని పిల్లల్ని ఎక్కించుకొని వెళ్తారు. ఒక కేటీఎం బైక్ తీసుకున్నాడు అనుకో, పిల్లలు భార్య అనుకుంటుందా? వెళ్ళదులేదు. అది రేస్ అంటాం, అంతేనా కాదా? ఒక బుల్లెట్ ఉంది, అది హైజీనిక్గా తన వాల్యూకి అది ఒక గుర్తు. ఆ రోజుల్లో కూడా ఒంటి మీద వస్తున్నాడు ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడంటే కోపమునకు గుర్తు, ఏనుగు వస్తున్నాడు అంటే అహంభావనమునకు గుర్తు, గుర్రం మీద వస్తూ ఉన్నాడంటే గర్వానికి గుర్తు, పల్లకిలో వస్తూ ఉన్నాడంటే గొప్పతనానికి గుర్తు, గాడిద మీద వస్తున్నాడంటే సాత్వికానికి సమాధానానికి గుర్తు. ఆమేన్. ఈయన దీనుడిగా ఈ భూలోకానికి వచ్చి మనందరినీ మాదిరిగా ఉంచిపోయాడు. మీరు కూడా దీన మనసు గలవారై ఉండుడి. హల్లెలూయా. ఆయన అంటాడు లూకా 1:52లో, చదవండి ఒకసారమ్మా. లూకా 1:52. లూకా సువార్త 1:52 సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి, చాలు ఎవరిని పడదోసి? సింహాసనముల మీద ఉన్నాడు బలవంతులను పడదోసి దీనులను పైకెక్కించాడు. హల్లెలూయా. భారతదేశంలో, ఈ ప్రపంచ పటములో ఉన్నటువంటి మనుష్య జాతుల్లో మొదటి కుబేరులు, రెండవ ప్రపంచంలో ఉన్న ధనవంతుడు మొదటివాడు, రెండవవాడు, అలా వెచ్చుకుంటూ పోతే ఈడు 3000 4000 లిస్టులో ఉన్నారు. మనం ఏ లిస్టులో లేము. మనం ఏదైనా లిస్టులో ఉన్నామా? డబ్బు కలిగిన వాళ్ళు లిస్టులో ఉన్నామా? ఇండస్ట్రియలిస్ట్ లిస్టులో ఉన్నామా? కుబేరుల లిస్టులో ఉన్నామా? లేదంటే ఆస్తిపరుల లిస్టులో ఉన్నా? దేంట్లో లేము. కానీ దీనులైనటువంటి మనలను ఆయన ఎన్నుకున్నాడు. ఆమేన్. ఆ సింహాసనముల మీద ఉన్నటువంటి వారి కొరకు కూడా ప్రార్థన చేసే కృపను నీకు నాకు మనందరికి దేవుడు దయచేశాడు. హల్లెలూయా. ఆమేన్. యాకోబు 4:6 అంటాడు. యాకోబు రాసిన పత్రిక 4:6 ఒకసారి చూస్తే, రోజు బైబిల్ చదవాల. బైబిల్ చదివే పాపాన్ని పోయితే కదా. దేవుడు అహంకారులను ఎదిరించి ఏమంట? దీనులకు కృప. నువ్వు దీనురాలు కాబట్టి ఆయన కృప నీకు వచ్చింది. ఆ కృప నీకు రావాలంటే దేవుడు అహంకారులను ఎదిరించాడు నీ కొరకు. ఆమేన్. ఈరోజు మట్టల ఆదివారం రోజు నువ్వు చేతిలో మట్ట ఉంది అంటే ఆ మట్ట పచ్చంగా ఉందా తెల్లంగా ఉందా? పచ్చంగా ఉంది. హల్లెలూయా. ఎలాగుంది అది? పచ్చగా ఉంది. పచ్చదనం బైబిల్ భాషలో నూతన మనస్సుకు సాదృశ్యం. ఆ మట్టల యొక్క పచ్చదనం నూతన మనస్సుకు సాదృశ్యం. ఆ వస్త్రములు పరిచారు చూసారా? నూతన ప్రవర్తనకు సాదృశ్యం. అక్కడ ఖర్జూరపు మట్టలు ఉన్నాయి, అవి ఆనందానికి జయానికి సాదృశ్యం. హల్లెలూయా. వారిలో మార్పు వచ్చింది ఆ రోజు. ఆమేన్. ప్రకటన పుస్తకం 7:9 చూస్తాను. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించి కొన్నవారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి అంటాడు.
ఆ రోజు పరిచినటువంటి వస్త్రములు, చేత పట్టుకున్న ఖర్జూరపు మట్టలు దేనికి సాదృశ్యం? గొర్రె పిల్ల ఎదుట నిలబడటానికి సాదృశ్యం. ఆ గొర్రె పిల్ల నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారై ఉన్నారు. హల్లెలూయా. మత్తయి 21:10 అంటాడు, ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతా కూడా ఈయన ఎవరో అని కలవరపడి. ఎందుకని కలవరపడ్డారంటే యేసు ప్రభు వారు యెరూషలేములో గడిపిన రోజులు చాలా తక్కువ. ఆయన బహిరంగంగా ఎప్పుడు ఎక్కువగా ఆ ప్రాంతంలో పరిచర్య చేయలేదు. యేసు ప్రభు వారు నాయకులకు తెలుసు కానీ ప్రజలకు తెలియదు. కాబట్టి అక్కడ ఉన్న వారంతా ఈయన ఎవరో అని వారు భయపడ్డారు. మత్తయి సువార్త 11:29 చూస్తే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం, ఎవరంట ఆయన? సాత్వికుడను దీన మనసు గలవాడును చాలు. ఆమేన్. ఆయన కొదమసింహం అని ఉంది బైబిల్లో, ఆయన ధైర్యశాలి అని ఉంది బైబిల్లో, మహాబల శౌర్య అని ఉంది బైబిల్లో. కానీ కొన్ని సందర్భాల్లో ఆయన దీన మనసు గలవాడిగా, సాత్వికుడిగా ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. ప్రకటన 5:5 చూద్దాం. ప్రకటన 5:5. చదవమ్మా. చాలు. ఎవరంట ఆయన? యూదా గోత్రపు సింహం. హల్లెలూయా. ఒక యూదా గోత్రపు సింహం సాత్వికుడిగా వచ్చాడు. ఒక యూదా గోత్రపు సింహం దీన మనసు గలవాడిగా వచ్చాడు. కానీ మత్తయి సువార్త 21:13లో దోపిడి దొంగలందరిని తరిమేసి దొంగల గుహగా చేశారని వాళ్ళ మీద కోప్పడ్డాడు. యెషయా పుస్తకం 56:7లో నా మందిరం సమస్త ప్రజలకు జనులకు ప్రార్థన మందిరం అనబడును అని చెప్పాడు. ఇర్మియా 7:11లో నాదని చాటబడిన ఈ మందిరం మీ దృష్టికి దొంగల గుహగా ఉందని వారి మీద కోప్పడ్డాడు. కానీ ఈరోజు ఆయన సాత్వికుడిగా దీన మనసు కలిగిన వాడిగా వస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన అప్పగింపబడే రోజులు దగ్గరకు వచ్చాయి. హల్లెలూయా. ఈ భూలోకానికి రక్షణనిచ్చే రోజులు దగ్గరకు వచ్చాయి. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు శిలువ మీద రక్తము కార్చే దగ్గర రోజులు వచ్చాయి. కాబట్టి ఆయన ఎక్కడ కోప్పడకుండా, ఆయన మరణిస్తే తప్ప, ఆయన రక్తము చిందిస్తే తప్ప మనకు రక్షణ లేదని ఆయనకు తెలుసు. కాబట్టి పాప పరిహార్థ బలిగా ఆయన బలి అవ్వటానికి రోజులు దగ్గరయ్యాయి. కాబట్టి తనను తాను తగ్గించుకున్నాడు. దీన మనసు గలవాడిగా వచ్చాడు, సాత్వికుడిగా వచ్చాడు. అలాంటి గొప్ప దినం ఈరోజు. ఆయన మనసును మార్చుకున్న దినం, సాత్వికుడిగా నిలబడ్డ దినం, దీన మనసు గలవాడిగా నిలబడ్డ దినం. కాబట్టి 7 రోజులు మీరు సాత్వికముగా ప్రార్థన చేయాలి. ఈ 7 దినములు దీన మనసు గలవారిగా మీరు ప్రార్థన చేయాలి. 7 దినాలు మీరు చేసే ప్రార్థన మీ జీవితాన్ని మార్చాలి. నువ్వు వెళ్ళే సంఘాన్ని మార్చాలి, నీ కుటుంబాన్ని మార్చాలి, నీ స్థితిగతులను మార్చాలి. ఆ మార్చగలిగిన ఆ కృప, మార్చగలిగిన ఆ శక్తి ఈ 7 రోజుల నీ ప్రార్థనలో దాగి ఉంది. ఆమేన్. కాబట్టి ప్రియమైన దినం దేవుని బిడ్డలారా, ఈస్టర్కి ముందు వచ్చినటువంటి ఈ ఆదివారం, ఈ మట్టల ఆదివారం నీ జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి దినం, నీ జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి రోజు. కాబట్టి దానిని జ్ఞాపకం ఉంచుకొని మీరందరూ కూడా ముందుకు నడవాలని, ముందుకు కొనసాగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ఒక ప్రత్యేకమైన పాట